ప్రముఖ గాయకుడు, నటుడు రాహుల్ సిప్లిగంజ్ నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ కల్ట్ విడుదలపై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 17న విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ ను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. కోర్టు విచారణలో ఉన్న మదనపల్లి మర్డర్స్ కేసును ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారని, న్యాయస్థానంలో ఉన్న అంశానికి డ్రామా జోడించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ వాదించారు. అలాగే విచారణలో ఉన్న కేసును తప్పుదోవ పట్టించేలా కంటెంట్ ఉందని పేర్కొంటూ వెబ్ సిరీస్ విడుదలతో పాటు ప్రచారాన్ని కూడా నిలిపివేయాలని కోరారు. సామాజిక మాధ్యమ వేదికలకు ఆదేశాలు జారీ చేయాలంటూ కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్మాణ సంస్థతో పాటు ఇతర ప్రతివాదుల వాదనలు వినకుండా తక్షణమే స్టే విధించడం సముచితం కాదని అభిప్రాయపడింది. అందువల్ల వెబ్ సిరీస్ విడుదలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు రాహుల్ సిప్లిగంజ్ నిర్మాతలు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి పూర్తి వివరణ కోరింది. అయితే పలు మీడియా వేదికల్లో కల్ట్ వెబ్ సిరీస్ విడుదలను హైకోర్టు అడ్డుకుందని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది. ప్రస్తుతం విడుదలపై ఎలాంటి స్టే లేదని, కేసు విచారణ మాత్రమే కొనసాగుతుందని కోర్టు ఆదేశాల ద్వారా స్పష్టమైంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. Like, share and subscribe LG TV. Thank you. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. లైక్, షేర్, సబ్స్క్రైబ్ LG TV. సబ్స్క్రైబ్ LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.